హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఇది గనక నిజంగా జరిగినట్టయితే మీకు గుడ్ న్యూసే. అదేంటంటే చాలామంది స్టూడెంట్స్ అంటే బీఫార్మసీ వాళ్ళు కాదు. బీఫార్మసీ వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ ఇయర్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిలాక్సేషన్ సంబంధించిన లిస్టు రిలీజ్ అయిపోయినాయి. కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళు R22 వాళ్ళైనా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చినటువంటి R22 వాళ్ళైనా, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చినటువంటి R18 వాళ్ళకైనా ఇంతవరకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేయలేదు. దాని గురించి మనం ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నాం. అయితే దీనికి సంబంధించిన ఒక అప్డేటు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. వీలైతే వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంటంటే ఇది ఎంత రీచ్ పెరిగితే మీకు అంత గుడ్ జరుగుతుంది, ఇది గ్యారంటీ. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చిన బీటెక్ కానీ బీఫార్మసీ వాళ్ళకి కానీ ఎటువంటి క్రెడిట్స్ లేకుంటే ప్రమోట్ చేయడం జరిగింది. అంతకుముందు రిలాక్సేషన్ ఇచ్చారు, అదంతా ఓకే. కానీ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వాళ్ళకు రిలాక్సేషన్ ఇచ్చారు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు ఫస్ట్ డిటైన్ చేసి. అయితే మనము మొన్న ఈ మధ్య వరకు ఏం ఎక్స్పెక్ట్ చేసాం, బీఫార్మసీకి రిలాక్సేషన్ ఇచ్చారు, ఇక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి రిలాక్సేషన్, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రిలాక్సేషన్, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి రిలాక్సేషన్ కానీ ఎటువంటి క్రెడిట్స్ లేకుండా కూడా చేస్తారని చెప్పేసి మనము ఎక్స్పెక్ట్ చేశాం. అయితే ఇప్పుడు తాజాగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు 2-1, 2-2కి ఎగ్జామ్ ఫీజులు కట్టేశారు. అయితే దానికి కానివ్వండి, థర్డ్ ఇయర్కి ఫీజులు కడుతున్నారు, దానికి కట్టేశారు, దానికి కానివ్వండి, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ మీరు ప్రమోట్ అయి ఉన్నారు, సో దానికి కానివ్వండి, బీటెక్ పరంగా నాకు తెలిసి పోయిన సంవత్సరం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఎలాగైతే క్రెడిట్స్ ప్రమోషన్ క్రెడిట్స్తో పని లేకుండా చేశారో అదే విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టయితే ఒక చర్చ నడుస్తూ ఉన్నదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. ఇది నేను చెప్పటం కాదు, చాలామంది ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక ఎన్ని బయటికి చెప్పకూడదు కానీ వాళ్ళైతే చెప్తా ఉన్నదైతే ఇదనమాట. అయితే అటానమస్లో కొన్ని వాటిల్లో ఈ రిలాక్సేషన్ ఇచ్చారు పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని. కానీ ఈ సంవత్సరం బీటెక్ వాళ్లకు 100% ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా డిటెన్షన్ అనేది క్రెడిట్స్కి సంబంధించింది ముఖ్యంగా వచ్చేసరికి లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో 2-1, 3-1, 4-1 వాళ్ళందరూ ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి ఎలా ఉంటుందని చెప్పేసి పోయిన సంవత్సరం దాని గురించే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి బీటెక్ బీఫార్మసీ వాళ్ళని క్రెడిట్స్తో పని లేకుండా ప్రమోట్ చేసినట్టయితే టెస్టింగ్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. అయితే మరి డిటెన్షన్ ఉండదా అంటే డిటెన్షన్ ఉంటుంది, కానీ అది అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్. ఎవరైతే 65% నుంచి 75% కానీ 6 లేకుండా 75% అబోవ్ అంటే కాండిషన్ లేకుండా ఇక 65% కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అయితే లిస్టు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ ఉందన్నమాట. అది కూడా హాల్ టికెట్స్ ఇచ్చేటప్పుడే చెప్తారని చెప్పేసి 1 డే బిఫోరు ఇప్పుడు ఒక అప్డేట్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ చర్చలు కనుక సఫలమయ్యి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు ప్రొటెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని. అప్పుడు ఏదో హడావుడిగా చేసేశారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇదే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పేసి అందరిలో భావిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే బీఫార్మసీకి మరి రిలీజ్ చేశారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే బీఫార్మసీకి వచ్చేసరికి డిటైన్ అయిన క్యాండిడేట్స్ చాలా తక్కువ.
కానీ బీటెక్ మాత్రం 25% రిలాక్సేషన్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది అన్ని ఇయర్స్‌లో కూడా అయ్యే విధంగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చ నడుస్తా ఉన్నది. ఓకేనా? సో, దీనికి సంబంధించిన నిరంతర అప్డేట్స్ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఎప్పటికప్పుడు తీసుకొని. సో, ప్రస్తుతానికున్న న్యూస్ అయితే ఇదండి. ఓకేనా? సో, ఇది అఫీషియల్‌గా డిక్లేర్ అయిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఈలోపు ఇంకేదైనా కొత్త విషయం తెలిసినా కూడా మీకు చెప్తాను. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్‌లో కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.